సో నెగిటివిటీ స్ప్రెడ్ అయినా మీరు అయ్యేం పట్టుకోకండి, మూవీ రెండు చూడండి. మంచి యాక్షన్ మూవీ ఇది. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, అనిరుద్ బీజిఎం అంత ఎక్సలెంట్ ఉంది. కోటా శివ డైరెక్షన్ కూడా బాగుంది. హైలైట్స్ ఎన్టీఆర్ యాక్షన్, సైఫ్ అలీ గారి యాక్షన్ ఇద్దరిది ఎక్సలెంట్ ఉంది. అంటే జాహ్నవి గారు చాలా తక్కువగా అనిపించారు. సో అది ఆ క్యారెక్టరైజేషన్ అంతే. ఇంకా సో ఎక్కడ పడితే అక్కడ పెట్టలేరు కదా. సో వరాకి సో ఇంకా 10 minutes ఉంటారు ఆవిడ. 10 minutes ఎక్సలెంట్ చేసింది. ఇద్దరు ఎక్సలెంట్ ఉన్నాయి. క్యారెక్టర్ ఎవరిది బాగా డిజైన్ బాగుంది? యా దేవాకు ఉన్నాయి. యా బీజిఎం యాజ్ యూజువల్ కేసీపీడి బాగుంది. యాక్షన్ సీన్స్ కూడా ఎక్సలెంట్ బాగున్నాయి. హైలైట్స్ ఎన్టీఆర్ యాక్షన్ హైలైట్స్, అదే హైలైట్. అంటే కొంచెం లాగ్ ఉందని అంటున్నారు. లాగ్ ఏం లేదు. సో తీసుకెళ్లాడు అంతా బాగుంది. ట్విస్ట్ ఉందని చెప్తున్నారు. యా ట్విస్ట్ ఉంది. సో అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటది. అంటే పార్ట్ 2 చూడొచ్చా? యా పార్ట్ 2 చూడొచ్చు. యా వెయిట్ చేయొచ్చు డెఫినెట్లీ. అవుట్ ఆఫ్ 5 4.5 డెఫినెట్లీ. ఎలా అనిపించింది? ఎక్సలెంట్. ఆయన యాక్షన్ అయితే ఎక్సలెంట్ బాగుంది. ఫైటింగ్ సీన్స్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? యా బాగుంది, ఎక్సలెంట్ బాగానే ఉంది. క్లైమాక్స్ లో బాగా చేసిందా? యా క్లైమాక్స్ కొంచెం క్లమ్జీ ఉంది కానీ సో పార్ట్ 2 లో తెలుస్తుంది మనకి. సో పార్ట్ యా బీజిఎం ఎక్సలెంట్. బీజిఎం గురించి అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. బీజిఎం ఎక్సలెంట్. యా సినిమాటోగ్రఫీ బాగుంది. యా ఆమె యాక్టింగ్ బాగుంది. ఉన్న 10 minutes ఆమె చించే హెయిర్ బాగుంది. అంటే సినిమా 3 గంటలు ఏదైనా ట్రిమ్ చేయొచ్చు అనిపించిందా? లేదు అట్లా ఏం అనిపించలా. సో స్టోరీలోకి తీసుకెళ్లాడు. సో చూపించడానికి అని పట్టింది కానీ బానే ఉంది. లాగ్ అని పంపిలా. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటారా? యా డెఫినెట్లీ. యా డెఫినెట్లీ.